చాలా మంది ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యి చాలా మంది మా సెంటర్కి వస్తారనమాట. సో చాలా మంది నా దగ్గర అడిగే క్వశ్చన్, దేని వల్ల అయినా ఐవీఎఫ్ ఫెయిలియర్ అనేది వాళ్ళ క్వశ్చన్ అనమాట. సో దీని గురించి నేను మాట్లాడతాను. సో మీకు ఐవీఎఫ్ ఫెయిల్ అయితే చాలా రీజన్స్ ఉండొచ్చు. సో మెయిన్ రీజన్ గురించి నేను మాట్లాడతాను. అంటే ఫస్ట్, మీకు ఎగ్ క్వాలిటీలో ఏదైనా ఇష్యూ ఉంటే, స్పర్మ్ క్వాలిటీలో ఏదైనా ఇష్యూ ఉంటే, ఆర్ ఎంబ్రియో క్వాలిటీలో ఏదైనా ఇష్యూ ఉంటే మేబీ మీకు ఐవీఎఫ్ ఫెయిల్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే మీకు యూజువల్ గా ఐవీఎఫ్ టైంలో మీకు ఇంజెక్షన్ ఇస్తారు కదా, అప్పుడే ఒక అప్రాక్సిమేట్లీ ఐడియా వస్తుంది. అంటే మీకు యూజువల్ గా 10 days 11 days గ్రో అవ్వకుండా 13 days 14 days అవుతున్నాయి అంటే కూడా మీకు కొంచెం క్వాలిటీలో ఇష్యూ ఉండొచ్చు. అండ్ దెన్ యూజువల్ గా పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా కొంచెం ఇష్యూ ఉండొచ్చు. ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా క్వాలిటీలో, ఎగ్ క్వాలిటీలో కాంప్రమైజ్ ఉంటుంది ఇది. అండ్ దెన్ స్పర్మ్ క్వాలిటీలో కూడా లైక్ కౌంట్, మార్ఫాలజీ, మోటిలిటీ తక్కువ ఉంటే ఆబ్వియస్లీ కొంచెం ఇష్యూ ఉంటుంది. అండ్ దెన్ ఇన్ కేస్ మీకు కౌంట్ నార్మల్ ఉంటే కూడా మేబీ మార్ఫాలజీ, అబ్నార్మల్ మార్ఫాలజీ ఉండొచ్చు అనమాట. సో అట్లా లైక్ ఈవెన్ ద కౌంట్ ఇస్ నార్మల్, మేబీ స్పర్మ్ డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువ ఉండొచ్చు. ఇన్ కేస్ మీకు మంచిగా ఎగ్ అండ్ స్పర్మ్ ఉన్నాయి బట్ స్టిల్ ఎంబ్రియో క్వాలిటీ బాగాలేదు అనుకోండి, దేర్ కుడ్ బి సమ్ హిడెన్ రీజన్స్ ఉండొచ్చు. సో ఎంబ్రియో క్వాలిటీ మంచిగా లేకపోతే కూడా ఐవీఎఫ్ ది సక్సెస్ రేట్ తక్కువ ఉండదు అనమాట. నెక్స్ట్, గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా అని చూసుకోవాలి. అంటే ఫైబ్రాయిడ్ ఉన్నాయా, అన్ని ఫైబ్రాయిడ్ తీయాలంత అవసరం లేదు, బట్ కొన్ని ఫైబ్రాయిడ్స్ మనం తీయాలి. సో ఫైబ్రాయిడ్స్ ఏదైనా ఉన్నాయా, గర్భసంచి లోపల పొర ఉందా, లైనింగ్ కరెక్ట్ గా వచ్చాయా, అంటే లైనింగ్ పల్సగా ఉందా, గర్భసంచి లోపల వాటర్ ఉందా, ఆర్ లైక్ ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ ఏదైనా ఉన్నాయా, ఇదన్నీ చూసుకోవాలన్నమాట. ఇదన్నీ కొన్ని రీజన్స్ అంటే ఐవీఎఫ్ ఫెయిలియర్ అవ్వడానికి. అండ్ దెన్ ట్యూబ్ లో వాపు ఉన్నాయా, అది ట్యూబ్ లో ఉన్న వాపు అనేది మీకు యూట్రస్ కి రిఫ్లెక్ట్ అవుతుందా, సో ఇదన్నీ చూసుకోవాలన్నమాట. కొన్నిసారి హార్మోన్ ఇంబ్యాలెన్స్, కొన్ని హార్మోన్ డిస్టర్బెన్స్ వల్ల కూడా మీకు ఐవీఎఫ్ నెగటివ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ ఇప్పుడు ఇంకొకటి లైక్ ఇమ్యూనలాజికల్ డిస్టర్బెన్స్ వల్ల కూడా మీకు ఐవీఎఫ్ నెగటివ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మీకు వన్స్ ఒక ఐవీఎఫ్ నెగటివ్ వస్తే, ఆర్ అట్లీస్ట్ 2 ఐవీఎఫ్ నెగటివ్ వస్తే, ఇదన్నీ మనం ఎవాల్యుయేట్ చేసుకుని ఎక్కడ ప్రాబ్లం ఉన్నాయి అనేది కనిపెట్టి దాని ప్రకారం మనం ముందు వెళ్తే యూ హ్యావ్ అ బెటర్ సక్సెస్ రేట్. అంటే 100% ఎవరు ఐవీఎఫ్ కి 100% సక్సెస్ రేట్ అని చెప్పలేమండి. ఎందుకంటే వరల్డ్ వైడ్ ద సక్సెస్ రేట్ అనేది 45 to 50% అనమాట. బట్ ఇట్ వేరీస్ ఫ్రమ్ ఒక సెంటర్ నుంచి ఇంకొక సెంటర్ వేరీ అవుతుంది. అంటే మంచి ఐవీఎఫ్ ల్యాబ్ ఉంటే మీకు సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ 75%, 80% కూడా రావచ్చు. సో వీ కాన్ సే 100%. ఇట్ ఈస్ లైక్ మాక్సిమం 75%, 80% ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ ఐవీఎఫ్ ల్యాబ్. సో ఉన్న రీజన్స్ ని చూసుకుని దాని పరంగా ముందు వెళ్తే వీ విల్ గెట్ అ బెటర్ రిజల్ట్. నాట్ 100% రిజల్ట్, బట్ బెటర్ రిజల్ట్. సో ఇదే నేను మాట్లాడాలని అనుకున్నాను. ఐ థింక్ ఐ హ్యావ్ క్లియర్డ్ అ ఫ్యూ డౌట్స్ ఆల్సో. ఇంకా ఏదైనా మీకు డౌట్ ఉంటే కమెంట్ బాక్స్ లో పెట్టండి. విల్ ట్రై టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్, ఆర్ లైక్ ట్రై టు అప్రోచెస్ మీ ఓల్డ్ రికార్డ్స్ చూసుకుని వీ విల్ సజెస్ట్ యూ హౌ యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. అండ్ దెన్ ఏదైనా రీజన్ కనిపిస్తే మేము చెప్తాం. థ్యాంక్ యూ.